హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి వినాయక చతుర్థికి సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో నేను చేసిన 2 ప్రసాదాలు. తక్కువ టైంలోనే 2 రకాల ప్రసాదాలని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రవ్వ ఉండ్రాళ్ళు అలాగే శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ దాకా బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి. వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టే అవసరం లేకుండా వెంటనే అందులో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా వాటర్ అన్నీ వంచేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా తడి పొడిగా చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా వాటర్ అన్నీ వంచేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. అప్పుడు అందులో ఉన్న తడి అంతా ఆరిపోతుంది. పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. చూడండి, బియ్యం వచ్చేసి బాగా ఆరిపోయాయి, బాగా పొడి పొడిగా అయ్యాయి. ఇందులో తడి ఏమీ లేకుండా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యం అన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో తడి ఏమీ లేకుండా బియ్యం రవ్వ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వాటర్ అంతా పక్కకు వంచేసి శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును 1-2 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని ముందుగా మిక్సీ పెట్టి ఉంచుకున్న బియ్యం రవ్వను ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బియ్యంని ముందుగానే నానబెట్టి పొడి చేసుకున్నాం కాబట్టి ఉండలైతే కట్టదు. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతున్నప్పుడు కావాలంటే ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అందులో కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. పిండి చేతికి ఏమైనా అతుక్కుంటున్నట్లయితే కొంచెం చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండల్లాగా తయారు చేసుకొని తీసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకొని తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండిని అంతటిని కూడా ఉండ్రాల్లాగా తయారు చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు బియ్యానికి 9 ఉండ్రాళ్ళు అయ్యాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్లయితే ఏదైనా ఇడ్లీ పాత్ర కానీ లేదా వెడల్పాటి కడాయిని కానీ ఉంచుకొని అందులోకి తగినన్ని వాటర్ పోసి ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నెను ఉంచుకోవాలి. ఆ హోల్స్ ఉన్న గిన్నె పైన మళ్ళీ ఒక హోల్స్ ఉన్న ప్లేట్ని ఉంచుకొని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల ప్లేట్కి ఉండ్రాళ్ళు అతుక్కోకుండా ఉంటాయి. ఆయిల్ని అప్లై చేసిన ప్లేట్ని హోల్స్ ఉన్న గిన్నె పైన పెట్టేసి మనం ముందుగా తయారు చేసుకున్న ఉండ్రాళ్ళను ఒక్కొక్కటిగా ఇందులో ఉంచుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళని ఒక్కొక్కటిగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత డైరెక్ట్గా ఉండ్రాళ్ళకు టచ్ అయ్యేలా కాకుండా ఇలా ఫ్రీగా గాలి ఆడేటట్టుగా ఉండాలి. ఈ విధంగా మూత పెట్టేసి 6 లేదా 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ ఉండ్రాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. రవ్వ ఉండ్రాళ్ళు ఉడికిపోయి చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఈ విధంగా అన్నిటినీ తీసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా ఉండ్రాళ్ళను తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతాయి. లోపల చూడండి, ఉండ్రాళ్ళు చాలా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఉండ్రాల్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శనగల్ని ముందుగానే నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కానీ లేదా 5 to 6 అవర్స్ దాకా కానీ నానబెట్టుకోవాలి.
తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని అందులోకి తగినన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక తీసినట్లయితే ఒక స్పూన్తో తీసుకొని చూద్దాం. శనగలు మన చేతితో ప్రెస్ చేసినట్లయితే ఈజీగా మ్యాష్ అయిపోవాలి. అప్పుడే శనగలు బాగా ఉడికినట్టు. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న శనగలను ఇందులోకి వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా ఈ శనగలన్నిటినీ కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే పచ్చి కొబ్బరిని 2 టేబుల్ స్పూన్ దాకా తురిమి వేసుకోండి. లేదంటే 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే శనగల తాలింపు కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా 2 రకాల ప్రసాదాలని ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా తొందరగా కూడా అయిపోతాయి. ఈ వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో 2 రకాల ప్రసాదాలని దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.